నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ గత ప్రభుత్వంలో ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి ఇప్పటికీ ఇంకా వైసీపీ కోసమే పనిచేస్తున్నారా? సస్పెండ్ అయినా కానీ అసలు ఇంకా ఏం చేస్తున్నారు? అండ్ వైసీపీ కోసం గత ప్రభుత్వంలో అసలు ఎన్ని చేశాడు, ఏం చేశాడు అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఎవరైతే వర్క్ చేశారో పూర్తిగా జగన్ గారి కోసమే వర్క్ చేసినట్లు, అంటే ఇప్పుడు కొన్ని అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే బయటపడుతున్నాయి. అతను సస్పెండ్ అయినా కానీ ఇప్పటికీ తన కోసమే వర్క్ చేస్తున్నారా? అంటే ఆయన ఐపీఎస్ కాదే, ఆయన జేపీఎస్ అనుకుంటా. అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కనుక అయితే ఇవాళ దేశానికే ఆయన పనిచేసేవాడు, రాష్ట్రానికే పనిచేసేవాడు. ఆయన బహుశా జేపీఎస్ చేసుంటాడు, జగన్ పోలీస్ సర్వీస్. ఏ విధంగా ఐపీఎస్ అనేది జేపీఎస్గా చెడ్డ పేరు తెచ్చుకున్నారో, అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేది జగన్ పీనల్ కోడ్గా ఎలా అయితే మనకి జరిగిందో, అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్నే వీళ్ళు నమ్ముకున్నారా? అంబేద్కర్ రాజ్యాంగం వీళ్ళకి అవసరం లేదా? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఏంటి 92 బ్యాచ్, ఆయన అసలు ఎస్పీగా వివాదాస్పద ప్రవర్తన, అటు గుంటూరులో పనిచేసినా ఎక్కడ పనిచేసినా లేదు, ఖమ్మంలో చేసినా ఇంకో చోట చేసినా, ఏ పోస్టులో అయినా, విజయవాడ కమిషనర్గాను అదే అతని కాంట్రవర్షియల్ బిహేవియర్. ఏ విధంగా వివాదాలు, మరి పిఎస్ఆర్ ఆంజనేయులు రెండు కూడా ఒకేసారి పుట్టినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి నేరగాళ్లతో ఎలా కుమ్మక్కవుతున్నాడు, అంటే క్రిమినల్ పోలీసుగా ఎలా మారారు, ఇది ఒక కేస్ స్టడీ అనమాట. దీనిపైన అసలు కేంద్ర హోంమంత్రి దృష్టి పెట్టాలి. అమిత్ షా ఇలాంటి వాళ్ళ పట్ల మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అసలు ఇంకా దీనికి ఇంకా అడ్డు అదుపు లేదా? వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా అలా తయారైతే, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు అన్నట్లుగా ఇవాళ ఈ పురుగులన్నీ కూడా మహావృక్షంలా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే ఎలా నీకు చెరుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు గత 3 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు వింటుంటే అసలు పరారీలో ఉన్నటువంటి నిందితులందరికీ ఆయనే సలహాలు ఇస్తున్నాడని, ఆయనే ఎలా పిటిషన్స్ కోర్టులో ఫైల్ చేయాలి, ఏ విధంగా విచారణలో సమాధానాలు చెప్పాలి, అంతా అతనే గైడెన్స్ ఇస్తున్నాడని, అతని ఆధ్వర్యంలో ఒక మిషన్ నడుస్తోందంటున్నారు. అంటే ఒక పెద్ద నెట్వర్క్ ఆయన ఎస్టాబ్లిష్ చేసినట్టుగా, అంటే ప్యారలల్ పోలీస్ ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే సునీల్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందా? ఎందుకంటే సస్పెన్షన్కి గురైనటువంటి కొంతమంది సిఐలో, డిఎస్పీలో, లేకపోతే ఇంకా వేరే స్థానాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది, వాళ్ళందరికీ వీళ్ళే జీతభత్యాలు ఇస్తున్నట్టుగా, వీళ్ళే పోషిస్తూ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో జరుగుతున్నవి, పోలీసులో జరుగుతున్నవి, వాళ్ళ కదలికలను వేగుల ద్వారా వీళ్ళే చేరవేయడం, వీళ్ళే తప్పించటం, అంటే పరారీకి వీళ్ళే దోహదపడటం. ప్రభుత్వం ముందు మేల్కోవాలి. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి కథనాలు కనుక చూసినట్లయితే ఎవరా పోలీస్ అనగానే మనకు గుర్తొస్తున్న పేర్లు ఇవే. సస్పెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఐపీఎస్గా చేసిన వాళ్ళు ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. మొదటి నుంచి ఆయన వివాదాస్పద ప్రవర్తన, ఎక్కడ ఆయన ఏ స్థానంలో పనిచేసినా అదే కాంట్రవర్సీ. రెండో వ్యక్తి సునీల్ కుమార్, అంటే ఆయన సునీల్ కుమార్ ప్రవర్తన కూడా మనం చూసాము. RRR కేసు, ఇది రఘురామకృష్ణరాజు కేసు, ఆయన చిత్రహింసలు పెట్టిన కేసులో అతను A1 అయితే ఇతను A2, A3 ఇలా ఉన్నటువంటి దీంట్లో ఎట్లా వీళ్ళు పోలీసుని చెరబట్టారు. ఇప్పుడు పోలీస్ ముందు వ్యవస్థ తనను తాను కాపాడుకోవాలి. వీళ్ళంతా వ్యక్తులే, అంటే వ్యక్తులదే ఇవాళ వ్యవస్థ పైన ఆధిక్యత కనపడుతుంది అనమాట. ఇప్పుడు పరారీలో కసిరెడ్డి రాజుకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎక్కడికి పోలీసు వచ్చినా అతను ఎలా తప్పించుకుంటున్నాడు? జూబ్లీ హిల్స్ వాళ్ళ కార్యాలయానికి వెళ్ళారు, వాళ్ళ నివాసానికి వెళ్ళారు, జర్నలిస్ట్ కాలనీ, అతను తప్పుకున్నాడు. నానగ్రామ్ కూడా ఏదేదో ఏకతా విల్లా అక్కడ ఉన్నాడని వెళ్తే అక్కడ సేమ్ అదే జరిగింది. అంటే ఇప్పటికీ పోలీసులు ఎవరైతే పని చేస్తున్నారో ఇందులో కూడా ఇప్పటికీ అంటే జగన్ గారి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఎందుకు అంటే రీసెంట్గా ఇప్పుడు ఏదైతే హెలికాప్టర్ ఇష్యూ అయిందో, సో ఆ హెలికాప్టర్ ఇష్యూ అప్పుడు కానివ్వండి, అండ్ ఇంకా
గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక పోలీసులని బట్టలు కూడా తీసి కొడతాం అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్న మాటలు, అయినప్పటికీ పోలీసులు ఇంకా వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ? అంటే వీళ్ళ బట్టలు ఆల్రెడీ ఊడదీశారు. ఇప్పుడు వీళ్ళకి యూనిఫామ్ దూరం చేశారు. ఇప్పుడు వీళ్ళెవరు ఇవాళ ఏంటి సస్పెన్షన్లో ఉన్న వాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళకి బట్టల సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడదీస్తా అన్నది ఎవరిని? ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఈ అవినీతి కుంభకోణాల నిగ్గు తేలుస్తున్నారు, విచారణకి తీసుకువెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళకి అతను ఇచ్చిన హెచ్చరిక. మనం మాట్లాడుకుంటోంది ఎవరు? అసలు యూనిఫామ్ జగన్మోహన్ రెడ్డి దూరం చేసిన వాళ్ళు అనమాట. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనే భ్రమలు వీళ్ళల్లో తొలగిపోలేదా? ఎందుకంటే గతంలో మనం చూసాం కాదంబరి జత్వాని, ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఒక హీరోయిన్, అక్కడ ఎవరో ఒక పారిశ్రామికవేత్త మీద కేసు ఏదో పెడితే ఆ కేసుకి కౌంటర్ కేసు ఇక్కడ పెట్టించటం, ఇదంతా కూడా ఈ ఐపీఎస్ల ఆధ్వర్యంలోనే. ఐపీఎస్లో వెళ్ళి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావటం. విశాల్ గున్ని, లేకపోతే కాంతిరాణా టాటా, అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, ఆ కాదంబరి జత్వాన్ని తల్లిదండ్రులను కూడా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్, ఆర్బీఐ ఎంప్లాయీ, వాళ్ళని 43 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. సరే, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు అతని మాట మీరు పాటించారంటే అది జగన్మోహన్ రెడ్డి మీదకు వెళ్తుంది. వీళ్ళని అలా మిస్యూజ్ చేసుకున్నందుకు దానికి జగన్మోహన్ రెడ్డి శిక్షార్హుడు. కానీ ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాడే. ఇప్పుడు కూడా ఈ స్వామి భక్తి అతని పట్ల ఎందుకు చూపిస్తున్నారు? అసలు వీళ్ళందరికీ ఇప్పుడు ఈ కౌంటర్ పోలీస్ ఇది ఒక మిషన్ లాగా, ఒక ర్యాకెట్ లాగా పనిచేస్తుంది కదా. వీళ్ళకి ఈ జీతాలు భత్యాలు ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే కసిరెడ్డి రాజు ఇవాళ 3,000 కోట్లు ఏమో అతను మరి దాటిచ్చారన్నారు, దేశాలు దాటిచ్చారన్నారు. దగ్గర దగ్గర 30,000 కోట్ల క్యాష్ అక్కడ కనపడుతుంది. అంటే ఇలా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం మాఫియా ఆ నగదంతా దీనికి ఖర్చు పెడుతున్నారా? వీటన్నిటిపైన ఇవాళ ఒక పెద్ద సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద దిగితే తప్ప ఇందులో ఉన్నటువంటి లోతుపాతులు అసలు నిజాలు బయటికి రావన్నమాట. ఇప్పుడు వీళ్ళ యొక్క అసలు ఎక్కడున్నారు వీళ్ళు? సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్లు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ? హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళొద్దు అని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏది? అమరావతి. డీజీపీ ఉన్న ప్రదేశం ఎక్కడది? విజయవాడ. అక్కడ ఉండాల్సినటువంటి వీళ్ళు హైదరాబాదులో ఉండటం ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ ఉండి మీరు ఆంధ్రప్రదేశ్లో నేరగాళ్ళ యొక్క కదలికల్ని మీరు డిసైడ్ చేస్తున్నారా? అజ్ఞాతంలో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి పరారవ్వాలో వీళ్ళే వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా, మార్గదర్శకం చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల పట్ల ఇవాళ కోర్టులు మేల్కోవాలి. ఇవాళ పోలీస్ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళేమని ఆ రోజు చెప్పారు? అణిచేస్తామన్నారు, ఉక్కుపాదం మోపుతామన్నారు, ఇలాంటి పురుగుల్ని ఏరివేస్తామన్నారు. అది ప్రజలు కోరుకుంటారు. ప్రజా తీర్పు ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఏరివేయాలి, దీన్ని ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన ప్రారంభం అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రక్షాళన మనం చూసాం. అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థని ముందు ప్రక్షాళన చేయండి.